నమస్కారం. భారత్ టుడే టీవీ ఛానల్కు స్వాగతం. ఈరోజు యువదీరా ప్రోగ్రాంలో ఒక అద్భుతమైన కొత్త సబ్జెక్ట్తో మీ ముందుకు రాబోతున్నాం. ఈరోజు మన విద్యార్థులకు ఉన్న ఏకైక ప్రాబ్లం ఏంటంటే మెమరీ. నాకు గుర్తుండట్లేదు, చదివినప్పుడు గుర్తుంటే తర్వాత గుర్తుండదు. ఇలాగ ప్రతి ఒక్క విద్యార్థులు యువకులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈరోజు మన భారత్ టీవీ టుడే ద్వారా ఏం చెప్తబోతున్నామంటే అసలు ఈ మెమరీ అంటే ఏంది, మెమరీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంది, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఏం చేయవచ్చు, వీళ్ళు ఏం చేస్తే చదువులో ఇంకా ముందుకెళ్తారు, ఇటువంటి సందేహాలకు సమస్యలకు సరైన సమాధానాలు ఇచ్చి మరి వీళ్ళను ముందుకు తీసుకునే విధంగా ఈరోజు మన స్టూడియోకు మంచి ఒక అతిథి రావడం జరిగింది. వారు ఎవరో కాదు, బివి సత్యనాగేష్ గారు. వీరు సైకాలజిస్టు, సైకోథెరపిస్టు. ఎన్నో వందలాది వేలాది మందికి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళను జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి వారి పుస్తకాల ద్వారా ఎంతోమందికి ఎన్నో విషయాలు తెలియజేసి ఎన్నో షోస్ ద్వారా ఎన్నో క్లాసుల ద్వారా ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులకు చెప్పిన సత్యనాగేష్ గారు మన స్టూడియోలో ఉన్నారు. మరి సార్ సత్యనాగేష్ గారు, ఈరోజు ఎక్కడ విన్నా సరే మా వాళ్ళకు గుర్తుండట్లేదు, మా పిల్లలకు గుర్తుండట్లేదు అనే తల్లిదండ్రులు, మరి పిల్లలకున్న ప్రాబ్లం ఏంటంటే నాకు గుర్తుండదు సార్ అని. అసలు ఈ మెమరీ అంటే ఏంది, ఈ మెమరీ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తర్వాత మన విద్యార్థులు కొన్ని సందేహాలకు మనం ఆన్సర్ చేస్తాం. మెమరీ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే ఏదో పుట్టగానే ఒక రకమైన మెమరీతో పుడతామని అనుకుంటారు. అంటే పుట్టుకతోటి ఏదో ఒక రకమైన సూపర్ మెమరీ కానీ పూర్ మెమరీ అని అనుకుంటారు. అలాంటిది ఏమీ ఉండదు అనమాట. మామూలుగా అది మెమరీ అనేది ఒక ప్రాసెస్. ఇప్పుడు మన శ్వాసక్రియ అనేది ఒక ప్రాసెస్, డైజెషన్ జీర్ణక్రియ అనేది ఒక ప్రాసెస్. అలాగే ఈ మెమరీ అనేది కూడా ఒక హ్యూమన్ ప్రాసెస్ అన్నమాట. ఈ హ్యూమన్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే చాలామంది ఈ ప్రాసెస్ని సరిగా అర్థం చేసుకోలేక ఒక రకమైన మెమరీతోటి మనం పుడతామేమో అని చెప్పి కొంతమందికి మంచి మెమరీ ఉందని, కొంతమందికి చెడ్డ మెమరీ ఉందని, కొంతమందికి సగటు మెమరీ అంటే యావరేజ్గా ఉందని ఇలా అనుకుంటారు. ఫస్ట్ ఈ అపోహ పోవాలన్నమాట. మెమరీ అనే ప్రాసెస్లో 4 స్టేజెస్ ఉంటాయి. ఈ 4 స్టేజెస్ ఏంటంటే, ఒకటి రిసీవింగ్ అంటారా, రికగ్నైజింగ్ అంటాం. అంటే ఒక టీచర్ కానీ ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ని తీసుకోవటం, అది వినటం ద్వారా కానీ చూడటం ద్వారా కానీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చి ఎనలైజింగ్ అంటాను. ఎనలైజింగ్ అంటే ఏంటంటే విశ్లేషించడం. అంటే మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ని ఫస్ట్ విశ్లేషించుకోవాలి. మనం ఆ విశ్లేషించుకోవడం అనే దాని తర్వాత స్టోరింగ్ అనేది వస్తుంది. ఈ స్టోరింగ్ దగ్గర చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమంటారంటే ఎట్లా స్టోర్ చేయాలి అని. ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటున్నాం, మనం ఆక్సిజన్ తీసుకుంటున్నాం. ఆ ఆక్సిజన్ పోయి లంగ్స్లోకి వెళ్ళి లంగ్స్లో దాన్ని చేసే పని అది చేసి బ్లడ్ని ప్యూరిఫై చేసి తర్వాత కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మనకి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మెమరీలో కూడా ఈ స్టోరింగ్ అనే ప్రాసెస్ మనకి తెలియదు. ఆ కోడింగ్ డీకోడింగ్ అదంతా చేసుకుంటూ ఉంటుంది. అదొక మరి సృష్టిలో ఒక గొప్ప విషయం అది. సో భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, అయితే వాటిని మనం వాడుకోవడం అనేది మన చేతిలో ఉంది. సో అక్కడ ఏం చేయాలంటే ఈ ఎనలైజింగ్ తర్వాత స్టోరింగ్ అనేది మీరు ఎలా చేయాలి ఏంటి నేను డీటెయిల్డ్గా చెప్తాను మీకు. ఆ తర్వాత రీకాలింగ్ అంటారు. అంటే మనం స్టోర్ చేసుకున్నది బయటికి తీసుకురావడం అన్నమాట. సో ఈ 4 స్టేజెస్లోనూ ఏదో ఒక స్టేజ్ దగ్గర వీళ్ళు ఆగిపోతారు. ఆగిపోయినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ రిసీవింగ్ దగ్గర సరిగా లేకపోతే ఎనలైజింగ్ ఉండదు, ఎనలైజింగ్ సరిగా లేకపోతే స్టోరింగ్ ఉండదు, స్టోరింగ్ సరిగా లేకపోతే రీకాలింగ్ ఉండదు, రీకాలింగ్ చేసినప్పుడు గుర్తు రాకపోతే అయ్యో నాకు మెమరీ బాగలేదు, నా మెమరీలో ఏదో సమస్య ఉంది నాకు, లేకపోతే నా పక్కవాడికి చాలా మంచి మెమరీ ఉంది, నాకు మంచి మెమరీ లేదు అని ఇలా అనుకుంటూ ఉంటారు. కనుక ఈ 4 స్టేజెస్ గురించి మనం క్లియర్గా చూద్దాం. ఈ 4 స్టేజ్లు వివరించండి సార్. ఓకే అండి. జనరల్గా రిసీవింగ్ అంటే ఇప్పుడు ఒక టీచర్ కానీ పాఠం చెప్తుంటే స్టూడెంట్స్ వింటున్నారు. విన్నది వీళ్ళు ఎనలైజ్ చేయాలి. తర్వాత స్టోరింగ్, రీకాలింగ్. సో రీకాలింగ్ వెనక నుంచి వస్తాను నేను. ఒక వ్యక్తికి గుర్తొచ్చింది,
గుర్తొస్తాయని ఏమనుకుంటాడంటే చాలా అద్భుతంగా ఉంది నా మెమరీ, మామూలుగా సినిమా స్టోరీలు బాగా గుర్తొస్తాయి కదా. సినిమా స్టోరీలు గుర్తొస్తాయి, ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం జరిగింది గుర్తొస్తుంది, 3 రోజుల క్రితం జరిగింది గుర్తురాదు. దానికి అంత కారణాలు ఉన్నాయి. చాలా సైంటిఫిక్గా ఉంటుంది ఈ సబ్జెక్ట్, చాలా సైంటిఫిక్గా ఉంటుంది. ఇందులో ఏం డౌట్స్కి అసలు అవకాశం లేదు. సరే, రీకాలింగ్ చేసినప్పుడు ఒకటి గుర్తొస్తుంది, సో సమస్య లేదు. గుర్తొచ్చిన వాళ్ళతో సమస్య లేదు. గుర్తురాని వాడితోటే సమస్య ఉంది. గుర్తురానప్పుడు అతను ఏమంటాడు, నాకు మెమరీ ప్రాబ్లం ఉందంటాడు. సో అతన్ని మనం విశ్లేషిద్దాం. రీకాలింగ్ డిపెండ్స్ ఆన్ స్టోరింగ్. స్టోరింగ్ మీదే మన రీకాలింగ్ డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఒక వస్తువును మనం ఒక చోట పెడితే ఆ వస్తువుని ఎవరు కానీ మనం ఎవరు తాకకపోతే మళ్ళీ మనం వెళ్ళినప్పుడు ఆ వస్తువు అక్కడే ఉంటుంది. ఓకే, సపోజ్ నేను ఒక కీస్ కానీ నేను ఇంట్లో పెట్టి వేరే ప్రదేశంలో వెతికితే దొరకదు, నాకు ఇంట్లోనే దొరుకుతుంది. అట్లాగా సో స్టోరింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, అప్పుడు రీకాలింగ్ ఉండదు. స్టోరింగ్ ఎందుకు సమస్య ఉంది అంటే ఎనాలిసిస్ అనమాట, అంటే విశ్లేషించడం. ఎనలైజింగ్లో సమస్య ఉంటుంది. ఎనలైజింగ్లో ఎందుకు సమస్య ఉంటుందంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మనం అందరూ తెలుసుకోవాల్సింది. ఎనాలిసిస్ డిపెండ్స్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టూడెంట్. అంటే ఒక స్టూడెంట్ ఎనలైజ్ చేసే, తను తీసుకున్న సమాచారాన్ని విశ్లేషించేది తనకున్న పరిజ్ఞానం మీద ఆధారపడి ఉంటుందనేది ఖచ్చితంగా చెప్పాలన్నమాట ఇక్కడ. అందుకని ఈ మనకున్న నాలెడ్జ్ అంతా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జనగణమన అధినాయక జై హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా అంటే వెంటనే అది వినగానే ఎనలైజ్ చేసుకుని స్టోర్ చేసుకుని నేను చెప్పగలను అంటారు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర అది ఉంది. అదే కొత్తది ఏదో చెప్పామనుకోండి, జిస్మాష్కి చెప్పాలి జిస్కామంటే అన్న అంటే ఏం చెప్పారో మాకు వినబడలేదంట. వినబడుతుంది, రిసీవ్ చేసుకుంటాం ఇన్ఫర్మేషన్, కానీ ఎనాలిసిస్ జరగదు. ఎనాలిసిస్ జరిగినప్పుడు స్టోరింగ్ జరగదు, స్టోరింగ్ జరిగినప్పుడు రీకాలింగ్ జరగదు. సో ముఖ్యమైనది ఏంటంటే ఎనాలిసిస్ దగ్గర ఆ పరిజ్ఞానం, మనకున్న పరిజ్ఞానం చాలా ఇంపార్టెంట్ అండి. దీనికే చూడండి, చాలా క్లాసెస్లో కొంచెం హయ్యర్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు మా వాడు సరిగ్గా ఫాలో కాలేకపోతున్నాడు, లేదా మా వాడికి అర్థం కావట్లేదు అని అంటారు. ఏంటంటే అక్కడ వీళ్ళకి బేసిక్స్ రావు, ఫండమెంటల్స్ రానప్పుడు ఆ టీచర్ కానీ లెక్చరర్ చెప్పేది అలా పైనుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, ఒక రకమైన ఇంట్రెస్ట్ పోతుంది. సో మనం ఇక్కడ ఎనాలిసిస్ దాకా వచ్చాము. 4 స్టేజెస్లో రీకాలింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, స్టోరింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం, అలాగే ఎనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ది ఫస్ట్ ఫేజ్కి వద్దాం, రిసీవింగ్. రిసీవింగ్ లెవెల్లో 2 చాలా ముఖ్యమైన కారకాలు ఉంటాయి. ఒకటి ఇంట్రెస్ట్, ఆసక్తి ఉండాలి, వినాలనే ఆసక్తి ఉండాలి. రెండోది ఏకాగ్రత. ఈ రెండిటికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, మా వాడికి కాన్సన్ట్రేషన్ ఉండట్లేదని. నిజంగా కాన్సన్ట్రేషన్ లేని వాళ్ళు టీవీ చూడలేరు, సినిమా చూడలేరు, వీడియో గేమ్స్ ఆడలేరు, ఏది చేయలేరు. అవన్నీ బాగా చేస్తున్నారంటే వాళ్ళకి మంచి కాన్సన్ట్రేషన్ ఉన్నట్టే లెక్క. చదువు దగ్గర మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉండలేదు అంటే అది కాన్సన్ట్రేషన్ కాదు, ముఖ్యమైనది ఆసక్తి అన్నమాట. ఆసక్తి కావాలంటే ఒక టీచర్ చెప్పేటప్పుడు మెమరీలో ఉండే ఫస్ట్ స్టేజ్ రిసీవింగ్ దగ్గర ఆసక్తి ఉండాలి. ఆసక్తికి తగ్గట్టుగా దాని మీద ఏకాగ్రత ఉండాలి. అప్పుడే ఆ ఇన్ఫర్మేషన్ ఎనాలిసిస్ అనే స్టేజ్కి వెళ్తుంది. ఎనాలిసిస్ దగ్గర వాళ్ళకున్న పరిజ్ఞానం అనే దాన్ని బట్టి ఎనాలిసిస్ ఉంటుంది. ఏమీ తెలియని వాడికి ఏది అర్థం కాదు. ఒక లాంగ్వేజ్ మారినా ఏం మారినా కూడా బేసిక్స్ తెలియపోయినా అప్పుడు 2 కలిపితే 4 అని తెలిస్తే 20 కలిపితే 40 అని తెలుస్తుంది. సో అక్కడ ఎనాలిసిస్ అనేది సెకండ్ స్టేజ్ అన్నమాట. తర్వాత స్టోరింగ్, రీకాలింగ్. సో దీన్ని బట్టి మెమరీ ప్రాసెస్ ఉంటుంది తప్ప మనం పుట్టుకతోటి సూపర్ మెమరీలతోటి మరి పూర్ మెమరీలతోటి పుట్టడం అనేది ఉండదు. సార్ దీంట్లో కొన్ని వింటాం కదా సార్, మనం మన విద్యార్థులకు కొన్ని సమస్య ఏంటంటే సార్, ఒకరికి ఒకసారి వినగానే అర్థమైతే సార్, ఎన్నిసార్లు విన్న అర్థం కాదు సార్, వాడు ఏకసంతాగ్రాహి సార్, వాడు పుట్టుకతో అలా వచ్చిందా సార్ అని ఒక ఉన్నది కదా. అది కరెక్ట్. చాలా మంచి ప్రశ్న వేశారు సార్ మీరు అది. ఎందుకంటే ఈ ఏకసంతాగ్రహి అనే కాన్సెప్ట్ గురించి చాలా మంది అడుగుతారు. మన పురాణాల్లో ఏకసంతాగ్రహాలు ఉండొచ్చు, అది మన వాళ్ళు పుణ్యపురుషులు వాళ్ళు, అందుకని మనం వాళ్ళతోటి మనం పోల్చుకోకూడదు. మనం మామూలు సాధారణ మనుషులం కనుక ఆ పుణ్యపురుషుల గురించి వాళ్ళకి ఆ శక్తి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం ఉన్న స్థితిలో ఈ ఏకసంతాగ్రహిని కాన్సెప్ట్ ఏంటనేది లాజికల్గా చూద్దాం. నా దృష్టిలో ఏకసంతాగ్రాహి అనేది
ఒక రకంగా చెప్పాలంటే లేదు అని అంటాను. Okay. ఇంత బహిరంగంగా లేదని ఎలా చెప్తున్నారంటే దానికి నేను ప్రూఫ్ ఇస్తాను మీకు. ఆ ప్రూఫ్ సైంటిఫిక్గా లాజికల్గా చెప్తాను. తర్వాత Okay. మనం అందరం మీరు ప్రశ్నలు వేయండి. ప్రశ్నలు వేసినప్పుడు ఏం సార్ మీరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు చెప్పిన ఉదాహరణ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత అని చెప్తే మన భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు కూడా ముఖ్యంగా చదువుకునే పిల్లలు అయితే ఖచ్చితంగా గుర్తుపడతారు. అది వాళ్ళు గుర్తుపట్టారు కదా అని వాళ్ళందరూ ఏకసంతగ్రహాలు అండంగా వెళ్ళలేదు. అందరికొచ్చు ఇదే జాతీయ గీతాన్ని మనం అమెరికాలో చాలా గొప్ప మెమరీ ఉంది, గొప్ప గ్రాస్పింగ్ ఉందని చెప్పి వేరే విదేశంలో ఎవరైనా వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇదే జాతీయ గీతం వినిపిస్తే వాళ్ళు వెంటనే గుర్తుపట్టలేరు, కనుక గ్రాస్ప్ చేయలేరు. అందుకని ఏకసంతగ్రాహి అంటే అర్థం ఏంటి? ఒకసారి వింటే గ్రహించగలిగేవాడిని ఏకసంతగ్రాహి అంటారు. సో ఒకసారి విని గ్రహించడం అనేది జనరల్గా జరగదు కనుక అది దాంట్లో అతనికి కొంత పరిజ్ఞానం ఉండాలి అనేది లాజికల్గా సైకాలజీ చెప్తుంది. ఓకే సార్, వండర్ఫుల్ సార్. సో మీరు ఏమైనా సందేహాలు ఉంటే సార్ను డైరెక్ట్గా అడగండి. సార్ మై నేమ్ ఇస్ హరీష్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ మాస్టర్ మైండ్స్. ఐఎమ్ స్టడింగ్ ఇంటర్ సెకండ్ ఇయర్. ఇది మేము చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు మాకు గుర్తుంటున్నాయి సార్. కానీ ఒక్కొక్క సమయంలో అయితే మేము మార్నింగ్ ఏం తిన్నామో కూడా మాకు గుర్తు రావట్లేదు సార్. దీనికి రీజన్స్ ఏమిటంటారు? రైట్, వెరీ గుడ్. దీన్ని సైకాలజిస్టులు 3 టైప్స్గా డివైడ్ చేశారనమాట. సెన్సరీ మెమరీ, షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ అంటారు. సెన్సరీ మెమరీ అంటే ఏంటంటే టెంపరీ మెమరీ, అంటే ఒక మొమెంటరీ మెమరీ అంటాం. అంటే వింటున్నప్పుడు అంతా అర్థమైనట్టే ఉంటుంది, తర్వాత ఏం గుర్తుండదు. దీన్ని సెన్సరీ మెమరీ అంటాం. షార్ట్ టర్మ్ మెమరీ అంటే కొన్ని క్షణాలు గుర్తుంటుంది, కొన్ని రోజులు కూడా గుర్తుండొచ్చు. కానీ రోజులంటే సైకాలజిస్టులు ఒప్పుకోవట్లేదు, అది కేవలం కొన్ని క్షణాలు అంటున్నారు. కొన్ని రోజులు ఒప్పుకోవచ్చు, ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు మనకు ఆ సమాచారం గుర్తుంటుంది. ఇక లాంగ్ టర్మ్ మెమరీ అని ఉంటుంది, అది కొన్ని క్షణాల నుంచి కొన్ని సంవత్సరాలు గుర్తుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం మ్యాప్ చూపిస్తే వెంటనే ఇది మా భారతదేశం, మా దేశం అని చెప్పి ఖచ్చితంగా చెప్తాం మనం. అలాగే మీ తండ్రి గారి ఫోటో చూపించి ఈయన ఎవరంటే ఎక్కడో చూసినట్టుందని గుర్తు రావట్లేదని ఎవ్వడు అనడు, ఎందుకంటే మనం చూస్తాం. సో ఇలాంటివి మన ఎగ్జాంపుల్స్గా తీసుకుంటే ఆ 3 ఫ్యాక్టర్స్ ఏంటో చెప్తాను. అంటే మీరు ఏదైనా నేర్చుకున్నది సెన్సరీ మెమరీ నుంచి షార్ట్ టర్మ్ మెమరీకి, షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళాలి అంటే ఆ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 3 ఫ్యాక్టర్స్ పెడితేనే అవి ఒకటి నుంచి ఇంకో దానికి వెళ్తాయి. ఫస్ట్ వచ్చి ఇంట్రెస్ట్. మీకు ఇంట్రెస్ట్ ఉండాలి ఆ సబ్జెక్ట్ మీద, మీరు విన్న దాని మీద, నేర్చుకున్న దాని మీద ఇంట్రెస్ట్, ఆసక్తి ఉండాలి. రెండోది దాని మీద చాలా మీరు అటెన్షన్ పెట్టాలి, కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మూడోది రిపిటీషన్ అంటాం, పునశ్చరణ అంటారు తెలుగులో. ఈ 3 ఏదైతే చేశారో మీరు అది మర్చిపోరు. ఈ 3 ఏది మిస్ అయినా కూడా మీకు గుర్తుండదు. ఎక్సలెంట్. సో సెన్సరీ మెమరీ నుంచి షార్ట్ టర్మ్ మెమరీ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ ఈరోజు ఒక క్లాస్ జరిగింది. క్లాస్ జరిగిన తర్వాత టీచర్ ఈరోజు నేను ఏం చెప్పానని అడిగితే ఎవరో ఒకళ్ళు ఇద్దరు ఆన్సర్ చేస్తారు, అది కూడా 1 నిమిషం పాటే చెప్తారు. టీచర్ గంట చెప్తే గంట చెప్పగలరా స్టూడెంట్? చెప్పలేడు. ఒక క్షణం చెప్తాడు, 2 క్షణాలు చెప్తాడు. దీన్ని ఏమంటాం? సెన్సరీ మెమరీ అంటాం. అంటే నేర్చుకున్నది అంతా కూడా 1 క్షణం పాటు 2 క్షణాల పాటు మాత్రమే చెప్పగలిగే సమాచారం మనలో ఉంటుంది. అలాగే మీరు సినిమా చూస్తారు, 2.5 గంటలో 2 గంటలో సినిమా థియేటర్లో కూర్చుంటారు. బయటకు వచ్చాక కథ చెప్పమంటే 2-3 నిమిషాలు చెప్తారు. అది కూడా పాత సినిమాలో అదే కథ ఉంటే చెప్పగలుగుతున్నారు, కొత్తగా ఉంటే మళ్ళీ రాదు. సినిమాలు అన్నీ అవే కథలు ఉంటాయి, సేమ్ అవే ఉంటాయి. సో మనం చదువుకుంది రకరకాల సబ్జెక్టులు ఉంటాయి, రకరకాల సమాచారం ఉంటుంది కనుక విన్న తర్వాత అర్థమైనట్టే ఉంటుంది, తర్వాత మళ్ళీ మీకు గుర్తుండదు. దీన్ని కానీ మనం ఎగ్జామ్ కోసం ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, రిపిటీషన్, ఐసీఆర్ అంటాం చేస్తే మీకు ఎగ్జామ్ హాల్లో కూడా గుర్తొస్తుంది, ఎగ్జామ్ అయిపోయి కూడా గుర్తొస్తుంది. డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హౌ యూ టేక్ ఇట్. మనం తీసుకోవడం ఉంది. అంటే సెన్సరీ మెమరీ అంటే అప్పటికప్పుడు వచ్చింది తీసుకోవడం. తర్వాత ఐసీఆర్ పెట్టి ఇంట్రెస్ట్తో, కాన్సన్ట్రేషన్తో రిపీటెడ్గా చదివితే బాగా స్టోర్ అవుతుంది. దాన్ని షార్ట్ టర్మ్ మెమరీ అంటాం. ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా కొన్ని రోజులు గుర్తుంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ కానీ ఒకవేళ టీచర్ మీరు ఇదే లెసన్ నువ్వు వేరే స్టూడెంట్స్కి చెప్పాలి, నీకు ఒక 1 మంత్ టైం ఇస్తున్నాను అంటే అప్పుడు అతను ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, రిపిటేషన్ తోటి మళ్ళీ బాగా ప్రిపేర్ అయితే 1 అవర్ కావాలంటే 1 అవర్ లెక్చర్ ఇవ్వగలుగుతాడు కూడా. మరి అంతా గుర్తుంటుంది కదా. అది కాదు క్లాసు జరిగిన రోజుని 1 నిమిషమే చెప్తాడు,
ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కావాలంటే 10 నిమిషాలు చెప్పగలడు. నీకు క్లాస్ ఇస్తున్నాను 1 అవర్ క్లాస్ చెప్పాలని 1 మంత్ టైం ఇస్తే అదే సబ్జెక్ట్ని అతను 1 అవర్ కూడా చెప్పగలుగుతాడు. సో మధ్యలో ఉండే కారకాలు ఏంటి? ఇంట్రెస్ట్, కాన్సన్ట్రేషన్, రిపీటింగ్. మనం షాకింగ్ న్యూస్ వినగానే మనకి మతిమరుపు వస్తుంది అంటారు, దీన్ని మీరు ఎంతవరకు సమర్థించగలరు? మతిమరుపు కాదు, షాక్ అయినప్పుడు ఏమవుతుందంటే మన థింకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. థింకింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఇప్పుడు మామూలుగా మనం ఒక సినిమా చూస్తున్నాం. ఆ సినిమా చూసేటప్పుడు ఓకే వీడు వస్తున్నాడు, వీడు వెళ్తున్నాడు, ఇతను వస్తున్నాడు, అతను వెళ్తున్నాడు, ఇప్పుడు ఇలా జరగచ్చేమో అలా జరగచ్చేమో అని కొన్ని అప్రహెన్షన్స్ అనేవి ఉంటాయి. అది పాత మనకున్న అనుభవంతో. కానీ సడన్గా ఏదో జరిగింది, సడన్గా పాము వచ్చింది అంటారు థియేటర్లోకి. ఆ స్టోరీ ఎక్కడ పోతుందో పోతుంది, స్టోరీ లేదు, ఏమీ లేదు, మరి స్టాంపీడ్ జరుగుతుంది, ఎవరు థియేటర్లోంచి ఎప్పుడు బయటపడదామని ఉంటారు. సో అక్కడ ఆ షాక్ అయినప్పుడు ఏంటంటే మనం చేసే థింకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది అన్నమాట. సో అంతే తప్ప మెమరీ ఏం పోదు. మీరు బయటకు వెళ్ళిన తర్వాత ఆ సినిమా అప్పటి వరకు ఏం చూసారో అదంతా గుర్తుంటుంది. Namaste sir, my name is S. Pujashree. I am studying senior inter in Mastermind Julian College. My question is, what is the relationship between memory and concentration? వెరీ గుడ్. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? మనం దేని మీదైనా సరే ఏకాగ్రతతో వినటం కానీ చూడటం కానీ చేయటం అనేది. ఓకే, అదొక ఇప్పుడు మీరు వింటుంది అదే ఏకాగ్రతతో వింటున్నారు. మెమరీ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ అన్నమాట. అది ఒక డైజెషన్ లాగా, ఒక రెస్పిరేషన్ లాగా ఒక ప్రాసెస్. అయితే ఇందులో మెమరీలో మళ్ళీ మనకి ఎంతో మెమరీ ట్రేసెస్ అని కొన్ని క్రోమోజోమల్ స్ట్రక్చర్స్ ఉంటాయి మన బ్రెయిన్ సెల్స్లో. అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా డేటా లాగా పోయి అక్కడ స్టోర్ అవుతుందన్నమాట. అదంతటినీ కలిపి మనం మెమరీ అంటారు. సో బ్రెయిన్లో సెల్స్ ఉంటాయి, బ్రెయిన్ సెల్స్ అంటారు, న్యూరాన్స్ అంటారు. అందులో ప్రతి సెల్లోనూ ఒక న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి. అందులో కొన్నిటిని మనం మెమరీ ట్రేసెస్ అంటారు. ఆ ట్రేసెస్లోకి ఇప్పుడు మీరు ఓ ల్యాప్టాప్ కానీ ఒక కంప్యూటర్ కానీ తీసుకున్నారనుకుందాం. మీరు కీబోర్డ్ మీద ఏవో టైప్ చేస్తూ ఉంటారు, మీకు మానిటర్ మీద అన్నీ కనిపిస్తాయి. అదే వర్డ్ ఫైల్లోకి మీరు వెళ్ళి అదంతా అది టైప్ చేసిన తర్వాత సేవ్ అని కొడితే ఏదో పేరు ఇమ్మంటుంది. సి డ్రైవ్లోనా, డి డ్రైవ్లోనా, లేకపోతే డెస్క్టాప్ మీద అడుగుతుంది. అదే ప్లేస్ ఎక్కడ స్టోర్ చేస్తారు మీరు? స్టోర్ అవుతుందా లేదా? సో అది మనం అందరూ రోజు ఎక్స్పీరియన్స్ చేస్తున్నది. కానీ నేను చెప్పినట్టుగా మనం శ్వాస తీసుకుంటే గాలి ఎక్కడ పోతుంది, బయటకి కార్బన్ డైఆక్సైడ్ ఎలా వస్తుంది ఎలా తెలియదో, అలాగే మనం వింటున్న సమాచారం అంతా ప్రాసెస్ అయ్యి ఆ డేటా పోయి కంప్లీట్గా మెమరీ ట్రేసెస్లో స్టోర్ అవుతుంది. అలా స్టోర్ అది ఇందులో అయితే ఏమవుతుంది, మనకి హార్డ్ డిస్క్లోకి పోతుంది. ఇది మన కంప్యూటర్లో అయితే, ఇందులో అయితే మనకి మెమరీ ట్రేసెస్లోకి పోతుంది. అలాగే మీరు ఒక ఫైల్ కొని నేమ్ ఇస్తారు, అది కంప్యూటర్లో రాంగ్ నేమ్ ఇస్తే ఫైల్ ఓపెన్ అవుతుందా? అవదు. అలాగే మీరు బ్రెయిన్లో మెమరీ ట్రేసెస్లో డేటా స్టోర్ అయిన తర్వాత మీరు కన్ఫ్యూషన్ తోటి ఏదైనా అడిగితే సరిగ్గా గుర్తురాదు. ఇది మన అందరికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎలా అంటే చెప్తాను మీకు. మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం, ఒక క్వశ్చన్కి 6 పాయింట్స్ రాయాలనుకుందాం, 5 పాయింట్స్ రాసాం, ఆ 6th పాయింట్ గుర్తు రావట్లే. ఏదో ఉంది 6th పాయింట్ అని. ఇంకా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక 2వ క్వశ్చన్, 3వ క్వశ్చన్, 4వ క్వశ్చన్ అంతా రాసాం. కొంత గ్యాప్ కూడా ఉంచాం ఆ 6th పాయింట్ గుర్తొస్తే రాయడానికి. ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత కూడా ట్రై చేస్తాం ఏమైనా గుర్తొస్తుందేమో అని. ఈ లోపల టైం అయిపోయింది, ఇన్విజిలేటర్ వచ్చి పేపర్ తీసుకుని వెళ్ళిపోయింది. ఎంతకీ గుర్తురా, చీ చా అని తిట్టుకుంటాం, అంత అయిపోయింది. ఇంటికి పోతుంటే సడన్గా గుర్తొస్తుంది, ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత గుర్తొస్తుంది, అర్రే అనుకుంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే దీన్నే బ్లాకేడ్ ఆఫ్ రిట్రీవల్ ప్రాసెస్ అంటారు. అంటే మనం దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, అసలే లేకపోతే బయటకు వచ్చాక ఎలా గుర్తొస్తుంది? బయటకు వచ్చాక గుర్తొచ్చింది అంటే మన దగ్గర మెమరీ ట్రేసెస్లో ఆ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంది, కానీ బయటకు వచ్చాక గుర్తొచ్చిందంటే దీనికి సింపుల్ రీజన్ మీరు అందరూ స్టూడెంట్స్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మీరు మానసిక ఒత్తిడికి గురైతే మీ రిట్రీవల్ ప్రాసెస్ బ్లాక్ అయిపోతుంది. మీరు కూల్గా ఉంటే అన్నీ అలా 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 గుర్తొస్తాయి. సో అందుకని ఎప్పుడు కూడా చాలా కూల్గా ఉండాలి. సో నువ్వు అడిగిన ప్రశ్నకమ్మా, మెమరీ అనేది ఒక ప్రాసెస్,
కాన్సన్ట్రేషన్ అనేది అది ఒక జస్ట్ ఏకాగ్రత అనేది మనకున్న శక్తుల్లో అదొకటి. నమస్కారం సార్, నమస్కారం. నా పేరు దీప్తి. ఇప్పుడు అవతల వ్యక్తి మనకి కీడు చేస్తే మనకు చాలా బాగా గుర్తుండిపోతుంది, జీవితకాలం మొత్తం కూడా గుర్తుంటుంది. కాకపోతే మంచి చేస్తే మర్చిపోతాము. ఇది ఎందుకు? ఈ కారణాలు ఏంటి దీనికి? అంతా కూడా మన ఆలోచన బట్టి చాలా ఉంటుంది. బాగుంది క్వశ్చన్. మంచి ప్రశ్న వేసామా, ఎందుకంటే ఇక్కడ కీడ మంచా కాదు. మంచిని గుర్తుపెట్టుకునే వాళ్ళు ఉంటారు, కీడుని పోన్లే అని వదిలేసే వాళ్ళు ఉంటారు. ఈరోజు టీవీ షో మీరు ఎప్పుడు మర్చిపోలేరు. ఫస్ట్ టైం మీరు వచ్చారు స్టూడియోకు. ఎందుకంటే కీడు చేసినప్పుడు మనం మళ్ళీ మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, సేమ్ ఐసీఆర్. ఒకవేళ ఎవరైనా కీడు చేస్తే ఆ విషయాన్ని అత్యంత ఆసక్తితోటి, అంటే తెలియని ఇంట్రెస్ట్, అది అంటే వాడు నాకు ఇంత అన్యాయం చేస్తాడా, ఇంత కీడు చేస్తాడా, నేను ఏం తప్పు చేశానని నన్ను ఇలాగ నాకు కీడు చేశాడు, అది ఇది అని చెప్పి ఎన్నోసార్లు పునశ్చరణ చేసుకుంటూ ఉంటారు. అందుకని అది స్ట్రాంగ్గా రిజిస్టర్ అయిపోయి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్ళిపోతుంది. ఎవరో సాయం చేశారు, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ వాడు అయ్యో చాలా సాయం చేశాడు, మీరు ఎక్కువ ఆలోచించరు. అలా కానీ ఆలోచిస్తే మీరు ఖచ్చితంగా వాళ్ళని కూడా మర్చిపోరు. సో ఇక్కడ సహాయం చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు, కీడు చేసిన వాళ్ళని క్షమించి వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు. సో రివర్స్లో కూడా ఉంటారు అన్నమాట. అందుకని ఇది కేవలం మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది, ఇది యూనివర్సల్ ట్రూత్ కాదు. టీవీ చూస్తున్న ప్రేక్షకులకు ఏది బాగుంటుందో మీరు ఆలోచించుకోండి. మంచి గుర్తుండి బాగుంటుందా, చెడు గుర్తుండి బాగుంటుందో మీరే ఉండండి. బాబు, ఈ క్వశ్చన్. Namaste sir, నా పేరు ఆనంద్ సాయి. I'm studying in Masterminds. My question is, nowadays Google ఇంకా mobile phones and lot of technology is there sir. So is it required for us to still have a memory? Means we can use the phones. ఇంకా మన మెమరీ ఎందుకు అవసరం లేదు కదా, అది ఉంటే సరిపోతుంది అంటారు. బాగుంది. రైట్, వెరీ గుడ్ క్వశ్చన్. అవన్నీ గ్యాడ్జెట్స్ అవి, లేదా అవన్నీ మనకి ఉన్న ఒక అవకాశాలు అవి. బట్ ఎగ్జామ్లో నీ మెమరీలో ఏముంది అది మాత్రమే నువ్వు పేపర్ మీద పెడతావు. అక్కడ మధ్యలో గ్యాడ్జెట్స్ ఎవరు, నిన్ను అక్కడ కంప్యూటర్ ఇచ్చి గూగుల్ సెర్చ్లో ఆన్సర్ చూసి రాసేసే అనేది ఉండదు. కనుక నీ బ్రెయిన్లోనే నువ్వు ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవాలి. నీ బ్రెయిన్లోంచి రిట్రీవ్ చేసి నీ చేత్తో పెన్ను పట్టుకుని నువ్వు పేపర్ మీద రాస్తేనే దాన్ని ఎవాల్యుయేషన్ చేసి నీకు మార్క్స్ ఇస్తారు. కనుక ఈ గ్యాడ్జెట్స్ అవన్నీ కూడా నీకు అప్పుడు నిన్నెందుకు హైర్ చేసుకోవాలి, గ్యాడ్జెట్ని హైర్ చేసుకోవాలి కదా. నీకెందుకు శాలరీ ఇవ్వాలి, దానికి తెచ్చుకుంటే అయిపోతుంది కదా. వాటిని క్వశ్చన్ ఇస్ వెరీ గుడ్, వెరీ గుడ్ క్వశ్చన్. కాకపోతే వాటిని నీకు నేర్చుకోవడానికి ఉపయోగించుకోవాలి, కానీ వాటిని మనం ఎగ్జామినేషన్లో అలౌ చేయరు కదా అవన్నీ. నా పేరు దీప్తి, నేను మాస్టర్ మైండ్స్ జూనియర్ కళాశాల నుండి వచ్చాను. వెరీ గుడ్. నా ప్రశ్న ఏంటంటే, రాత్రిపూట చదువుకున్నప్పుడు గుర్తుంటున్నాయి, పొద్దున్న లేవగానే మర్చిపోతున్నాము. అవి మళ్ళీ అవసరం లేనప్పుడు ఎప్పుడో గుర్తుకొస్తున్నాయి. దీనికి కారణాలు ఏంటి? ఓకే, వెరీ గుడ్. రాత్రిపూట చదవడం పొద్దున పూట చదవడం కాదు ఇక్కడ. ఎప్పుడైనా చదువుకున్నది ఒకటే, కానీ నువ్వు రాత్రి చదువుకున్న తర్వాత నువ్వు అదే తలుచుకుంటూ పడుకుంటే పర్వాలేదు, దానివల్ల తప్పేం లేదు, అంటే లీజర్గా ఉంటుంది కనుక. అవి పొద్దున్న గుర్తు రావట్లేదంటే అవి సరిగ్గా స్టోర్ కాలేదు. లేదు, కానీ ఒక చక్కటి ప్రశ్న చేసావు నువ్వు. ఏంటంటే పొద్దున్న గుర్తు రావు కానీ మళ్ళీ తర్వాత ఎప్పుడో గుర్తొస్తాయి అంటున్నావు. మళ్ళీ తర్వాత ఎందుకో గుర్తొస్తాయంటే నీ దగ్గర బాగా స్టోర్ అయినట్టే లెక్క. రాత్రి ఒక స్టూడెంట్లా చక్కగా చదువుకొని పొద్దున్న లేవగానే నీకు ఎందుకు గుర్తు రావట్లేదంటే నీ థాట్ ప్రాసెస్లో ఏదో ప్రాబ్లం ఉంది. అంటే ఏంటి, మార్నింగ్ అయినా కొంచెం కన్ఫ్యూజన్ తోటి ఉంటావా, లేదంటే స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటావా మార్నింగు అనేది చూడాలి. స్ట్రెస్ ఫీల్ అయితే నీకు ఆ ప్రాసెస్ అంతా ఆగిపోతూ ఉంటుంది. మళ్ళీ నీకు ఎప్పుడో నువ్వు రిలాక్స్డ్గా కూర్చొని కాలేజీకి వెళ్తున్నావు, లేదా ఆటోలో కూర్చున్నావు, లేకపోతే బస్సులో కూర్చున్నావు, లేదంటే ఒక లీజర్ ఉంది, అప్పుడు గుర్తొస్తుంది. అంటే నీకు స్టోరింగ్ అయితే అవుతుంది, నువ్వు రిట్రీవల్తోనే ప్రాబ్లం ఉంది. ఆ మార్నింగ్ నీ థాట్ ప్రాసెస్ని ఒకసారి చెక్ చేసుకోమ్మా. ఏమైనా దాని మీద డౌట్ ఉంటే అడుగు, చెప్తాను. ఓకే సార్, ఇప్పుడు మీరు చాలా బాగా అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ ఇచ్చారు. ఫైనల్గా మీరు ఏం చెప్పబోతున్నారు మా స్టూడెంట్స్కి, ఈ షో వింటున్న వాళ్ళందరూ? నేను చెప్పేది ఒకటండి, మెమరీ అనేది ఏదో ఒక రకమైన శక్తి అని, ఆ శక్తితో కొంతమంది పుడతారు కొంతమంది పుట్టరని ఎప్పుడు అనుకోకండి. సూపర్ మెమరీ అనేవి
పూర్ మెమరీ అనేవి ఉండవు. ఓన్లీ ట్రైన్డ్ మెమరీ అండ్ అన్ట్రైన్డ్ మెమరీ అంటారు. మనం పుట్టినప్పుడు అందరూ చిన్న పిల్లల్లాగే పుడతాం. అయితే పెద్ద అయిన తర్వాత మనం ఏదైనా కసరత్తు చేసి ఏదైనా జిమ్కి అది వెళ్తే 5 ప్యాక్ 4 ప్యాక్ అలాంటివన్నీ వస్తాయి. ఏమీ చేయకపోతే మామూలుగా ఉండిపోతుంది శరీరం. అలాగే ఇది మాత్రం మెమరీని మనం ఖచ్చితంగా కొంచెం మనం సాధన చేయాలి. అలాగే కొన్ని డెమాన్స్ట్రేషన్స్ మీరు చూస్తూ ఉండొచ్చు. ఆ డెమాన్స్ట్రేషన్స్ చూసినప్పుడు చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. కాకపోతే వాటివి చిన్న టెక్నిక్స్, కొన్ని వర్డ్స్, నేమ్స్, ఫేసెస్ అవి గుర్తుపెట్టుకోవడానికి పనికొస్తాయి. కానీ పారాగ్రాఫ్లు అవి గుర్తుపెట్టుకోవడానికి, పేజెస్ గుర్తుపెట్టుకోవడానికి అవి గుర్తుండదు. తర్వాత నాది ఒక సలహా ఉంది. నేను నా దగ్గరకు వచ్చిన ప్రతి స్టూడెంట్కి, కౌన్సిలింగ్కి వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఖచ్చితంగా చెప్పేది మీకు కూడా చెప్తాను, వినండి. టీవీలో వినేవాళ్ళు కూడా మీ పిల్లలకి చెప్పండి. ఏంటంటే ఏ క్లాస్ అయినా చదవనండి, ఒక 100 పేజెస్ నోట్బుక్ పెట్టుకుని ఓకే, దాంట్లో మీ సిలబస్కి సంబంధించిన ఈ డెఫినేషన్స్ కానీ లేదా ఈక్వేషన్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ కూడా సిఏ అవ్వాలనుకున్నారు, మాస్టర్ మైండ్స్లో చదువుతున్నారు. కొన్ని సెక్షన్స్ అవన్నీ ఉంటాయి, ఇంపార్టెంట్ సెక్షన్స్. ఇప్పుడు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని ఉంటుంది. అది దాని నెంబర్ ఎంత, దాని సెక్షన్ నెంబర్ ఎంత, ఇంకోటి ఏది, ఇలాంటివి కొన్ని ఆ బుక్లో రాసుకుంటే మీరు రాసే లెటర్ సైజుని బట్టి మీరు 40 పేజెస్ రాస్తారా 50 పేజెస్ రాస్తారా తెలీదు. కానీ ఒక 100 పేజెస్ బుక్ పెట్టుకుని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా అందులో పెట్టుకుని రోజు ఏదో పారాయణ చేసినట్టుగా కానీ మీరు రోజుకు 10 పేజీలు చెప్పని చదివితే ఆ బుక్లో ఉన్న స్టఫ్ అంతా కూడా మీ మెమరీలో ఉంటుంది. అది ఎగ్జామ్లో టక 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 రాసేయచ్చు అనమాట. అక్కడ మీరు డెఫినేషన్స్, సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. అవి ఎలా ఉంటే అలా రాయాలి, మీ సొంత లాంగ్వేజ్లో రాయకూడదు. అందుకని వాటిని మీరు కొన్ని రాసుకోండి. ఓకే, అది రాస్తే చాలా మంచిది. చూశారు కదా, మెమరీలో ఏదో రిచ్ మెమరీ, పూర్ మెమరీ, స్ట్రాంగ్ మెమరీ, వీక్ మెమరీ అని ఏం లేదు. మెమరీలో ఓన్లీ ట్రైన్ మెమరీ, అన్ట్రైన్ మెమరీ ఉండని మన సైకాలజిస్ట్ బివి సత్యనాగేష్ గారు చెప్పడం జరిగింది. అదే రకంగా భగవంతుడు అందరినీ సేమ్గా పుట్టించాడు. ఏ రకంగా మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తామో, ఏ రకంగా దాన్ని మనము మార్చుకుంటామో ఆ సాధనతోనే మనము ముందుకెళ్తాం. కాబట్టి మెమరీలో ఎవరికి ఏం ప్రాబ్లం లేదండి. అలా అమ్మమ్మ పేరు మర్చిపోలేదు, నాన్నమ్మ పేరు మర్చిపోలేదు, మీ ఇంటికి పోయే వాళ్ళు పక్కింటికి ఎప్పుడు వెళ్ళలేదు. కాబట్టి మెమరీ అనేది పక్కాగా అందరికీ గుర్తుంటుంది. కాబట్టి అది ఏ రకంగా సార్ చెప్పిన ఈ 4 మెథడ్స్ అన్ని కూడా మనం ఖచ్చితంగా పాటిస్తే మీకు విజయం తథ్యం. చూస్తూనే ఉండండి మా భారత్ టుడే టీవీలో ఈ యోధిరా ప్రోగ్రాంలో అందరినీ కూర్చొని చూస్తూ ఉండండి. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, షోకి వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ డియర్ స్టూడెంట్స్. అద్భుతమైన కాలేజ్ నుంచి వచ్చారు, మీకు కూడా మా బెస్ట్ విషెస్. వెళ్ళి నేర్చుకుంది అందరికి చెప్పండి, చూపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.